హే గాయ్స్, దిస్ ఇస్ మహిత. వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. ఈరోజు మనం మే క్రువా కోన్ మే అనే తాయ్ డ్రామాలో పార్ట్ 12ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే ఫైదామ్ ఏమో పరంతో చెప్తుంది కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ మదర్కి ఫైదామ్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండాలి, సో నువ్వు కూడా చెప్పొద్దు మీ మదర్కి నా గురించి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి డాక్టర్ కూడా సరే అంటాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఎవరు వస్తారు అంటే రికా వస్తుంది. ఇంకా రికా ఏమో దావో వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తుందన్నమాట. సో వీళ్ళిద్దరూ అంటే డాక్టర్తో మాట్లాడదాము అని చెప్పేసి వస్తారు. సో అదే టైంలో ఏమవుతుంది అంటే కార్న్ ఉంటాడు కదా, సో దావో వాళ్ళ ఫ్రెండ్, సో తన ఫైదామ్ని చూసి దావో నువ్వేంటి ఈ గెటప్ వేసుకున్నావు, నువ్వేమన్నా ప్లే చేస్తున్నావా ఏంటి ఇక్కడ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అలా అన్నదప్పటికి ఫైదామ్ అయితే ఇంకా షాక్ అయిపోయి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు రికా అనుకుంటుంది ఏంటి దావోనా అని చెప్పేసి వెంటనే ఫైదామ్ ఆగు అని చెప్పేసి ఫైదామ్ జుట్టు పట్టుకుంటుంది. ఇంకా అప్పుడు విగ్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. ఇంకా అలాగా ఫైదామే అంటే దావోనే ఫైదామ్ కింద గెటప్ వేసుకుంది అని చెప్పేసి రికాకి తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు పరమేమో దావో దగ్గరికి వస్తాడు. సో దావో దగ్గరికి వచ్చి రికా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు రికా అంటుంది, పరం నువ్వు చూసావు కదా నీ ఫియాన్సీ చూడు ఎలా మారవేషం వేసుకుని ఇలా వచ్చిందో, సో తందే కదా తప్పంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ ఏమంటాడు అంటే నాకు దీని గురించి ముందే తెలుసు, అంతేకాదు మన ఇద్దరి మధ్య ఉన్నది ఓన్లీ ఫేక్ రిలేషన్షిప్పే, నేను హైర్ చేసుకున్నాను నా గర్ల్ ఫ్రెండ్ లాగా, నువ్వు ఎందుకు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతావు, నువ్వేదో నా వైఫ్ లాగా బిహేవ్ చేస్తావు ఎందుకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత దావో అయితే షాక్ అయిపోతుంది. ఏంటి నిజంగా అంటే రికా నిజంగా వైఫ్ కాదా వరంకి, తను ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ కింద యాక్ట్ చేయడానికి వచ్చిందా అని చెప్పేసి ఇంక తనేమో అలా చూస్తూ ఉంటుంది. ఇంకా తను పరంని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రికాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడే డాక్టర్ కాన్ వచ్చేసి ఏంటి రికా నువ్వు నిజంగా గర్ల్ ఫ్రెండ్ కాదా పరంకి, అంటే నువ్వు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావా, అసలు నేను నీతో మాట్లాడను, ఫస్ట్ ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి రికాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడే దావో గురించి నాకు తెలిసింది కదా, సో అందరికీ తెలిసేలాగా చేస్తాను అని చెప్పేసి ఇంకా అక్కడే దావో మీద కొంచెం సెటైర్స్ అనేవి వేస్తూ ఉంటుందన్నమాట. అయితే వీళ్ళందరూ ఇలా మాట్లాడుకోవటం ఇదంతా కూడా పరం వాళ్ళ మదర్కి ఏంటి ఏం జరుగుతుంది గొడవ ఏమవుతుంది అని చెప్పేసి కిందకు వస్తారు. ఇంకా అప్పుడు రికా ఏం చేస్తుంది అంటే చూసారా మీ అబ్బాయి వాళ్ళ ఫియాన్సీ దావో ఎలా మారువేషం వేసుకొని ఇక్కడికి వచ్చిందో అని చెప్పేసి ఫైదామ్ని చూపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడు కార్న్ వచ్చేసి రికా ఇంకా చాలా ఇక్కడ చేసిన గొడవ, నువ్వు బయటికి పదా అని చెప్పేసి తన్ని బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పరం వాళ్ళ మదర్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా ఫైదామ్ ఏం చేస్తుంది అంటే మేడం నన్ను క్షమించండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే పరం వాళ్ళ మదర్ అంటారు అంటే నువ్వు దావు కదా, నువ్వు ఫైదామ్ లాగా వేషం వేసుకొని ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే ఆవిడకైతే చాలా బాధ కలిగేసి తనేం చేస్తుంది అంటే లోపలికి తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుని ఉంటుంది. ఇంకా దావో అయితే ఆవిడ రూమ్ ముందుకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా దావో ఏడుస్తూ ఉంటే కాసేపు ఆగిన తర్వాత పరం వాళ్ళ మదర్ బయటకు వస్తారు. ఇంకా పరం వాళ్ళ మదర్ బయటకు రాగానే దావోకైతే కొంచెం హోప్ వస్తుంది. సో మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు నువ్వే కదా లామ్ దావోవి, అంటే నువ్వు కావాలని ఇలా వేషం వేసుకొని వచ్చావు కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో, అసలు నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి నేను నీ ఫేస్ని మళ్ళీ చూడాలనుకోవట్లేదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నీ థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత దావోకైతే చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో పరం వాళ్ళ మదర్ ఏమో ఆ మాటలన్నీ చెప్పేసి తను మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఫైదామ్ అయితే బాగా ఏడ్చుకుంటూ తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంకా తను బయటకు వెళ్ళేటప్పటికి అక్కడ రికా ఉంటుందన్నమాట. ఇంకా రికా ఏమో నాకు తెలుసు నువ్వు ఇలాగే బయటకు పంపించేస్తారు అని చెప్పేసి, నీలాంటి వాళ్ళని ఎవరింట్లో ఉంచుకుంటారు, ఇంతలాగా మోసం చేసావు అందరినీ అని చెప్పేసి కావాలని అంటే దావోని ఇంకా ఏడిపించేలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దావో అయితే రికాతో గొడవ ఏం పడకూడదు అని చెప్పేసి తనైతే ఏం మాట్లాడదు. అయినా సరే రికా మాత్రం చాలా పొగరుగా మాట్లాడుతూనే ఉంటుందన్నమాట దావోని ఇన్సల్ట్ చేసేలాగా. దావో ఏం చేస్తుంది అంటే రికాని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు రికా ఏం చేస్తుంది అంటే దావోని చేయి పట్టుకుని వెనక్కి లాగుతుందనమాట. ఇంకా అప్పుడు దావో చేతిలో ఉన్న థింగ్స్ అన్నీ కూడా పడిపోతాయి, అంటే తన లగేజ్ ఉంటుంది కదా, సో అవన్నీ కింద పడిపోతాయి. ఇంకా తనేమో అవన్నీ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుందామని చెప్పేసి వంగుని పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఏమవుతుంది అంటే కాలుతో తోసేస్తుంది అనమాట రికా ఆ థింగ్స్ అన్ని, నీవన్నీ పెట్టుకో సరిగ్గా అని చెప్పేసి. ఇంకా అప్పుడు దావోకి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి ఏం చేస్తుంది అంటే రికాని గట్టిగా కొడుతుందనమాట. ఇంకా రికా ఏమో తనకే కోపం వచ్చేసి దావోని కొడతామనుకుంటుంది. కానీ దావో తప్పించుకుని ఇంకా రికాని కొడుతూ ఉంటుందన్నమాట.
నా దారికి అడ్డు రాకు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి ఈవాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ వెళ్తుందనమాట. నన్ను మేడం ఇంకా ఇంట్లోంచి పంపించేశారు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దావో ఏమో అలా డల్గా కూర్చుంటుంది. అదే టైంలో తనకి మ్యాక్స్ కాల్ చేస్తాడనమాట. ఇంక అప్పుడు తను షాక్ అవుతుంది. ఇంకా మ్యాక్స్ కాల్ చూసి వెంటనే మ్యాక్స్ కాల్ని లిఫ్ట్ చేస్తుంది. మ్యాక్స్ ఎవరో కాదు, దావో బాయ్ ఫ్రెండ్ అనమాట. సో తను అబ్రాడ్లో ఉంటాడు. సో తను కాల్ చేస్తాడు. ఇంక వెంటనే తనేం చేస్తుంది అంటే దావో మ్యాక్స్కి కాల్ చేస్తుంది. ఇంకా మ్యాక్స్తో మాట్లాడుతుంటే సో మ్యాక్స్ ఏం చెప్తాడు అంటే, దావో నేను బ్యాంకాక్ వచ్చేసాను, మనం ఎప్పుడు కలుద్దాం చెప్పు, నీ అడ్రస్ ఎక్కడో నాకు పింక్ చేయి, నేను వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు దావో అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నువ్వు బ్యాంకాక్ వచ్చేసావా అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యాక్స్ అంటాడు, అవును నీ అడ్రస్ నాకు చెప్పు, నేను నిన్ను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసి, నేను ఇక్కడ హోటల్లో ఉంటున్నాను అని చెప్పి తనేమో అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకా హోటల్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే తను కార్లోంచి దిగేటప్పుడు తన బుక్ అనేది అంటే తన దగ్గర ఉన్న బుక్ అనేది కార్లోంచి కింద పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మ్యాక్స్ అయితే చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే రికా కూడా అదే టైంలో హోటల్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా తనకి మ్యాక్స్ పడేసుకున్న బుక్ కనిపిస్తుంది అనమాట. ఇంకా రికా ఏమో ఈ బుక్ ఎవరిది అని చెప్పేసి బుక్ ఓపెన్ చేసి చూసిన వెంటనే తనకి దావో అలాగే మ్యాక్స్ ఇద్దరు కూడా కలిసి ఉన్న ఫొటోస్ అనేవి కనిపిస్తాయి. ఇంకా ఫొటోస్ని చూసిన వెంటనే రికా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి దావో అలాగే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫొటోస్, ఈ ఫొటోస్ నాకు ఉపయోగపడతాయేమో అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో మ్యాక్స్ ఏమో తన బుక్ కనిపించకపోవడం చూసి ఇంకా బయటకు వస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు రికా అంటుంది, ఓ ఈ బుక్ మీదేనా, ఆ ఫోటోలో ఉన్న దావో గురించి నాకు తెలుసు, దావో నా ఫ్రెండే అని చెప్పేసి మన ఇద్దరం కొంచెం సేపు మాట్లాడుకోవాలి, వెళ్ళి లోపలికి వచ్చి మాట్లాడుకుందామా అని చెప్పేసి రికా అంటూ ఉంటుంది. ఇంకా దానికి మ్యాక్స్ కూడా సరే అని చెప్పేసి మన ఇద్దరం వెళ్ళి కూర్చుందామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు రికా అంటుంది, మీరేనా అయితే ఓవర్సీస్లో ఉన్న దావో బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యాక్స్ ఏమో అవును, దావో నా గురించి చెప్తుందా ఏంటి మీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు రికా అంటుంది, అయితే మీకు దావో ఫియాన్సీ గురించి కూడా తెలిసే ఉండాలి, ఇప్పుడు దావో ఎక్కడుందో మీకు తెలుసా అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా వాటికైతే మ్యాక్స్ షాక్ అవుతాడు. ఏంటి దావో ఫియాన్సియా అని చెప్పేసి ఇంకా తను అలా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో పరం కూడా చాలా డల్గా ఉంటాడనమాట. సో తను ఇంకా దావో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు పాన్ ఏమో పరం దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు ఎంత డల్గా ఉన్నావు పరం, నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడు దావోతో, దావో చాలా మంచిది కదా అని చెప్పేసి, ఏ అమ్మాయినా అలాగే చేస్తుంది, ఎలాగన్నా సరే ఆంటీని ఒప్పించు, అలాగే దావోతో వెళ్ళి మాట్లాడు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు, నాకు దావో అంటే ఇష్టమే, కానీ దావోకి నేను కూడా ఇష్టం ఉండాలి కదా అని చెప్పేసి, తనకి నేను అంటే ఇష్టం లేకపోతే అనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు పాన్ అంటుంది, అసలు నువ్వే ఎందుకు అలా అనేసుకుంటున్నావు, నువ్వు ఒకసారి ట్రై చేయి వెళ్ళి అని చెప్పేసి ఇంకా పాన్ అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తనేం చెప్తుంది అంటే, నేను నీకు ఒక బుక్ చూపిస్తాను, సో ఇదేంటి అంటే యాక్యురేట్గా సోల్మేట్స్ అవుతారా లేదా అనేది కనిపెడుతుంది. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, దావో ఐడి అలాగే నీ ఐడి కలిపి యాక్యురసీ 100% అని వచ్చింది, నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి అలా ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు పరం కూడా అదంతా ట్రై చేస్తాడు. సో పరంకి కూడా యాక్యురసీ 100% అని వచ్చింది. ఇంకా దానికైతే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తానేమనుకుంటాడు అంటే దావో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ వెళ్ళలేకపోతాడు. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా తను అలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే రికా ఏమో మ్యాక్స్ని అంటే దావో దగ్గరికి తీసుకెళ్తుంది, అంటే ఈవాట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా దావో అయితే షాక్ అయిపోతుంది, ఏంటి మ్యాక్స్ నువ్వెలా వచ్చావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో పరమేమో ధైర్యం చేసుకుని దావో దగ్గరికి వస్తాడు. ఇంకా దావో అలాగే ఈ మ్యాక్స్ ఇద్దరు కలిసి ఉండటం చూసి తనైతే షాక్ అయిపోతాడనమాట. ఇంకా అప్పుడే రికా అంటుంది, ఇదిగో మ్యాక్స్ తినే దావో వాళ్ళ ఫియాన్సీ అని చెప్పేసి ఎక్స్ ఫియాన్సీ అని చెప్పి పరంని పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే పరంకేమో పరం ఇదిగో తినే దావో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మ్యాక్స్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని పరిచయం చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దావో అయితే చాలా అక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఈవాట్ అయితే రికాన్ ఇది నోరా లేకపోతే డస్ట్బిన్ అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు రికా అయితే ఏం మాట్లాడదు. ఇంకా తర్వాత అంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అని చెప్పేసి పరం ఏం చేస్తాడు అంటే, ఈవాట్ మా ఇంట్లో షుగర్ అయిపోయింది, నేను షుగర్ తీసుకెళ్ళడానికి వచ్చాను, కొంచెం షుగర్ ఇస్తావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఈవాట్ ఏమో ఫస్ట్ షాక్ అవుతాడు. తీసుకొచ్చి ఇస్తాను పరం అని చెప్పేసి షుగర్ తీసుకొచ్చి ఇంకా పరంకి ఇస్తాడు. ఇంకా పరం ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఇంకా పరం బయటకు వెళ్ళిన వెంటనే రికా కూడా పరం వెనకాలే వస్తుందనమాట. ఇంకా మళ్ళీ రికా తన యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటుందనమాట. పరం నువ్వు ఎందుకు నన్ను ఇష్టపడట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు పరం అంటాడు, రికా నువ్వు చేసినవన్నీ కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఇప్పటిదాకా నువ్వేదో ఫ్రెండ్వి అని చెప్పేసి నువ్వు బాధపడతావని చెప్పి నేనైతే ఏం చేయలేదు. ఒకవేళ నాకంటే అంటే ఎక్కువ మనీ ఉండి ఎక్కువ పొజిషన్ ఉన్న వాళ్ళు కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావని నాకు తెలుసు. నువ్వు ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకోకు. నువ్వు ఎంత ట్రై చేసినా సరే నేను మాత్రం నిన్ను ఇష్టపడటం జరగదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పరం వెళ్ళిపోయిన తర్వాత రికా అయితే నేను నిన్ను వదలను పరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే మ్యాక్స్‌ని అంటే ఈవాట్ అలాగే దావో కలిసి మ్యాక్స్ వాళ్ళ హోటల్ దగ్గర దింపేస్తారనమాట. ఇంక అప్పుడు మ్యాక్స్ ఏమో బాయ్ దావో నేను చెప్పిన దానికి ఆన్సర్ ఆలోచించు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత దావో అలాగే ఈవాట్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే ఒక షాప్‌కి వెళ్తారనమాట. ఇంక అక్కడ నూడిల్స్ అనేవి కొనుక్కొని అక్కడ కూర్చొని తింటూ ఉంటారు. ఇంక అప్పుడు ఈవాట్ అడుగుతాడు, దావో ఇందాక గార్డెన్‌లో నువ్వు అలాగే మ్యాక్స్ ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికైతే దావో ఏమో ఏం మాట్లాడుకున్నాము అంటే అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటుందన్నమాట. మ్యాక్స్ అలాగే దావో ఇద్దరు కూడా గార్డెన్లో మాట్లాడుకుంటారనమాట. అంటే ఈవాట్ వాళ్ళ గార్డెన్లో. సో అప్పుడు తనేం చేస్తాడు అంటే మ్యాక్స్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా దావో అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది దావో. ఇంకా దానికి ఈవాట్ అంటాడు, మరి నువ్వేం చెప్పావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావో ఏమంటుంది అంటే, ఈవాట్ మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి పదా, మనం ఇప్పుడు మ్యాక్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడే నేను అంతా కూడా క్లియర్ చేసుకోవాలి, పద వెళ్దాం అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఈవాట్ కూడా సరే అని చెప్పేసి ఇంకా అంటే దావో వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత దావో ఏం చేస్తుంది అంటే మ్యాక్స్ వాళ్ళ హోటల్‌కి వెళ్తుందనమాట. ఇంక తను మ్యాక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో మ్యాక్స్ ఏం చేస్తుంటాడు అంటే విన్ ఉన్నాడు కదా! ఎస్ట్రా విన్. సో తనతో ఉంటాడనమాట. అసలు యాక్చువల్లీ చెప్పాలి అంటే మ్యాక్స్ ఒక గే. అలాగే ఎస్ట్రా విన్ కూడా గే అనమాట. సో వీళ్ళిద్దరూ ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటారు. కానీ మ్యాక్స్ వాళ్ళ పేరెంట్స్ నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అంటారు. అంటే ఒక అబ్బాయి లాగానే ఉండాలి నువ్వు అని చెప్పేసి అంటారు. ఇంకా అందుకని చెప్పి మ్యాక్స్ ఏం చేస్తాడు అంటే దావోతో అంటే తను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి మాత్రం విన్ అంటే ఇష్టమనమాట. సో వీళ్ళిద్దరూ ఈ రూమ్‌లో ఉంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో దావో వస్తుంది కదా! సో దావో దగ్గరికి ఎళ్తాడు మ్యాక్స్. సో వెళ్ళిన తర్వాత దావో ఏమంటుంది అంటే, "మ్యాక్స్ నువ్వు నన్ను ఇందాక ఒక క్వెషన్ అడిగావు కదా! దానికి ఆన్సర్ చెప్పడానికే నేనొచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మ్యాక్స్ అంటాడు, "సరే అయితే రా లోపలికొచ్చి కూర్చో" అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు. ఇంక అప్పుడు మ్యాక్స్ ఏమో చాలా మంచిగా దావోతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంక మ్యాక్స్ అంటాడు, "సరే అయితే ఉండు నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను" అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి, "ఏంటి నీ రీజన్ చెప్పు ఏం చెప్దామని వచ్చావు" అనేటప్పటికి దావో అంటుంది, నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఇష్టమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక అది విన్న తర్వాత మ్యాక్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "నిజంగా ఒప్పుకున్నావా? వావ్" అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత మ్యాక్స్ ఏమంటాడు అంటే, "నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇంక అప్పుడే దావో ఏం చూస్తుంది అంటే అక్కడ వేరే వాళ్ళ మెన్ క్లోత్స్ ఉన్నవి చూస్తుంది. ఇంకా తనేం గమనిస్తుంది అంటే అవును ఇలాంటి బ్రాండ్‌వి ఎప్పుడు కూడా మ్యాక్స్ వేసుకోడు కదా! సో మ్యాక్స్ ఓన్లీ బాక్సెసే వేసుకుంటాడు. కానీ ఇవెవరివి అని చెప్పేసి ఇంక తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత తనేమనుకుంటుంది అంటే మ్యాక్స్ వచ్చిన తర్వాత, "అవును మ్యాక్స్ నేను ఇందాక వచ్చినప్పుడు నువ్వు నిజంగానే బాత్ చేస్తున్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యాక్స్ ఏమో అవును అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు దావో అడుగుతుంది, "అవునా మరి ఇది ఎవరిది క్లాత్" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యాక్స్ అయితే అది నాదే అని చెప్పేసి అంటాడు. ఇంక దానికైతే దావో నమ్మదనమాట. ఇంక తనేం చేస్తుంది అంటే సరే అయితే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు మ్యాక్స్ వాళ్ళ వాష్‌రూమ్‌లో విన్ కనిపిస్తాడు. ఇంకా విన్‌ని చూసిన వెంటనే దావో అయితే ఏడ్చుకుంటూ బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఇంక దావోకైతే అర్థమైపోతుంది మ్యాక్స్ ఒక గే అని చెప్పేసి. ఇంక వెంటనే దావో ఏం చేసింది అంటే బయటకి వెళ్ళిపోయి ఇంక అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక మ్యాక్స్ ఏమో దావో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అని చెప్పేసి తను వెనకాలే వస్తూ ఉంటాడనమాట. కానీ దావో మాత్రం అస్సలు వినకుండా బయటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే తనకి ఒక టాక్సీ కనిపిస్తుంది. ఇంక పరిగెత్తుకుంటూ టాక్సీ దగ్గరికి వెళ్ళేటప్పటికి టాక్సీ వెళ్ళిపోతుందనమాట. ఇంక తనేమో అటు ఇటు ఏడ్చుకుంటూ చూస్తూ ఉంటుంది. అదే టైంలో అక్కడికి పరం వస్తాడు. సో పరం వచ్చేసి దావో ఎక్కువ అని చెప్పేసి కార్‌లో అంటూ ఉంటాడు. ఇంక దావో
అయితే కార్ ఎక్కదు. ఇంకప్పుడు పరం ఏమంటాడు అంటే, "నువ్వు ఇలాగే వెయిట్ చేస్తుంటే తను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాడు. నువ్వు కార్ ఎక్కు" అని చెప్పేసి ఇంకా తన్ని పట్టుకుని కార్ ఎక్కిస్తాడనమాట. ఇంకా కార్ ఎక్కించిన తర్వాత పరం ఏం చేస్తాడు అంటే కార్‌ని డ్రైవ్ చేయడానికి తను కూడా కార్‌లో ఎక్కి ఇంకా స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మ్యాక్స్ వచ్చేసి, "దావు నేను చెప్పేది విను. ఒకసారి అర్థం చేసుకో, నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయనివ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ దావు మాత్రం పరంని కార్ పోనివ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దావో అయితే ఏడుస్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడు పరమ్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి దావో అంటుంది, "అవును నేను బానే ఉన్నాను. నువ్వెలా వచ్చావు ఇక్కడికి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు పరమ్ అంటాడు, "నిజం చెప్పాలంటే నువ్వు ఇంట్లోంచి బయటకొచ్చినప్పటి నుండి కూడా నేను నిన్ను ఫాలో అవుతున్నాను. అంటే నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు ఆ అబ్బాయితో అని తెలుసుకోవాలి అని చెప్పేసే నేను నీ వెనకాలే వచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక దానికి దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, తర్వాత పరమ్ ఏమంటాడు అంటే, "దావో నువ్వు పడుకో కాసేపు" అని చెప్పేసి తన హ్యాండ్‌ని పట్టుకుంటాడు. ఇంక దావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అని చెప్పేసి ఇంకా కార్‌లో పడుకొని పోతుంది. ఇంక తర్వాత రోజు మార్నింగ్ దావో లెగిసేటప్పటికి దావో ఒక చోట ఉంటుందనమాట. సో, అదొచ్చేసి ఒక ఫార్మ్ హౌస్ లాంటిది. సో, ఇది పరం వాళ్ళ ఫార్మ్ హౌస్ అనమాట. ఇంక అది చూసిన తర్వాత దావో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "చాలా థాంక్స్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు పరం అంటాడు, "అసలు నేను నిన్నొకటి అడగొచ్చా? అసలు నీకు అలాగే మీ బాయ్ ఫ్రెండ్‌కి ఎందుకు గొడవైంది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు దావో అంటుంది, "ఎందుకు గొడవైంది అంటే తను నాతో అంటే 5 ఇయర్స్ నుండి తను నాతో డేట్ చేశాడు. కానీ నాకిప్పటిదాకా తెలీదు తనొక గే అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు తను నవ్వుతూ ఉంటుంది అలా చెప్పి. పరమ్ అంటాడు, "అదేంటి నువ్వు నవ్వుతున్నావు ఇలాంటి విషయం చెప్పి" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు దావో అంటుంది, "ఎందుకంటే నేను తన్నింకా ప్రేమించట్లేదు. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అంటే నా ముందున్నాడు కదా! సో, తిన్నే ప్రేమిస్తున్నాను" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా అది విన్న తర్వాత పరమైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, తర్వాత తనంటాడు, "మరి ఎందుకు వెళ్ళావు రాత్రా నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి దావో అంటుంది, "నేను ఎందుకు వెళ్ళాను అంటే తనతో పెళ్ళికి నాకిష్టమే అని చెప్పడానికి వెళ్ళాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరమ్ అంటాడు, "ఎందుకు ఓకే చెప్పావు? మరి నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టయితే" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంక దానికి దావో ఏమంటుంది అంటే, "ఎందుకంటే మీ మదర్‌కి నేనంటే ఇష్టం లేదు కదా! సో, ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడినా సరే మనం పెళ్లి చేసుకుంటే మీ మదర్ నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు. సో, అందుకనే ఇంకా ఇదంతా ఎందుకు" అని చెప్పేసి ఇంక నేను అందుకే తనకి యెస్ చెప్పడానికి వెళ్ళాను. "అయినా సరే ఇప్పుడు నువ్వు మనిద్దరి పెళ్లి గురించి ఏమీ ఆలోచించకు. ఎందుకంటే మీ మదర్ ఒప్పుకోరు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత దావో అంటుంది, "నేను నువ్వంటే ఇష్టమని చెప్పాను. కానీ నువ్వేం చెప్పవేంటి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పరమ్‌ని. ఇంకప్పుడు పరమ్ అంటాడు, "నువ్వంటే నాకిష్టం లేకపోతే నేనిక్కడి దాకా నిన్నెందుకు తీసుకొస్తాను చెప్పు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఆ ఫార్మ్ హౌస్‌లోనే ఉంటారు. ఇంకా ఫార్మ్ హౌస్‌లో ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటారనమాట. ఇంకా అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఒకసారి అయితే దావో నేను నడవలేను అనేటప్పటికి ఇంకా పరమ్ ఏం చేస్తాడు అంటే తన్ని పిగ్గీ బ్యాక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫార్మ్ హౌస్‌లోనే ఉంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే మ్యాక్స్ ఏం చేస్తాడు అంటే ఈవాడ్ దగ్గరికి వెళ్తాడనమాట. సో, ఈవాడ్ దగ్గరికి వెళ్ళి "దావో ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఈవాడ్ ఏమో, "అదేంటి దావో నీ దగ్గరికే కదా వచ్చింది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి మ్యాక్స్ అంటాడు, "లేదు తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. సో, తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కానీ నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఈవాడ్ కూడా, "సరే నేను చెప్తాను" అని చెప్పేసి అంటాడు. ఇంకా మ్యాక్స్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే పరమేమో దావో కోసం అని చెప్పేసి ఇన్‌స్టంట్ నూడిల్స్ చేస్తాడనమాట. "నేను చేసిన నూడిల్స్ చాలా బావుంటాయని" చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి దావో అంటుంది, "ఎవరు చేసినా బానే ఉంటాయి ఇన్‌స్టంట్ నూడిల్స్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే పరమ్ అంటాడు, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక దావో అంటుంది, "ఏంటి నూడిల్స్ తినేటప్పుడు ఎవరైనా ఇలాంటివి అడుగుతారా? అస్సలు రొమాంటిక్‌గా లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు పరమ్ అంటాడు, "సరే అయితే" అని చెప్పేసి ఇంకా "బయటికి రా" అని చెప్పేసి తను బయటికి తీసుకెళ్తాడనమాట. ఇంకా ఆ గార్డెన్ అంతా కూడా చాలా నీట్‌గా రెడీ చేసి ఉంచుతాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దావో "విల్ యూ మ్యారీ మీ" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక దావో కూడా దానికి యెస్ అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు పరమ్ ఏం చేస్తాడు అంటే దావోకి ఒక రింగ్ కూడా ఇస్తాడనమాట. ఇంక దావో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. "యెస్ ఐ విల్ మ్యారీ యూ" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది దావో కూడా. ఇంకా తర్వాత దావో ఏమంటుంది అంటే, "మరి మీ మదర్ ఒప్పుకుంటారంటావా మన పెళ్ళికి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికైతే పరమేమో నవ్వుతూ ఉంటాడనమాట. ఏం సమాధానం చెప్పడు.
ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే పరం వాళ్ళ మదర్ బ్రేక్ఫాస్ట్ ఇది తేవని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఫైదా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తీసుకొస్తుందనమాట పరం వాళ్ళ మదర్కి. ఇంకా అప్పుడు తనేమంటుంది అంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మేడం, మీరు అన్నీ తినేయండి అని చెప్పేసి అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత పరం వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే దావో అని చెప్పేసి అంటారు. ఇంక దానికి దావో అంటుంది, అవును మేడం నేను దావోనే, మీకు నచ్చిన పేరుతో నన్ను పిలవచ్చు, ఫైదామన్ అన్నా పిలవండి, దావో అన్నా పిలవండి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం వాళ్ళ మదర్ అంటారు, దావో ఇంట్లోంచి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఇంక దావో అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అండ్ తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి పరం వాళ్ళ మదర్ దావోని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.